హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ రెసిపీ రెసిపీ అని చూస్తున్నారా? ఇది కాకరకాయ రెసిపీ అండి. కాకరకాయ ఫ్రై అనేది చేశాను. అట్లా ఫ్రై కాదు, అట్లా మనం నీళ్ళలో ఉడకబెట్టి చేసుకునే కూర కాదండి. టమోటా పండ్లు, ఉల్లిగడ్డలు మగ్గబెట్టి చేసామండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది కూర అయితే. ఈ కాకరకాయ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది కూడా వెళ్ళిపోతాయండి. ఎప్పటికైనా చేదు ఆరోగ్యాన్ని ఇస్తుందండి. చేదుగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బయట పిజ్జాలు ఇవి నానాకబెల్ల తింటాం కదండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తినటం వల్ల మనకు వచ్చే రోగాలు ఎక్కువ అండి. కాకరకాయను వీక్లీ 2 times తింటే చాలా మంచిదండి. ఈ కాకరకాయ అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండి. నా స్టైల్లో కాకరకాయ ఎలా చేస్తానో చూడండి. ప్రతి ఒక్కరూ కాకరకాయను వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ తిండిలో ఒక భాగంగా చేసుకోండి. మనం తినే తిండిలో కాకరకాయ అనేది ఖచ్చితంగా ఉండాలండి. చేదు అనేది ఆరోగ్యాన్ని ఇస్తుందండి. చేదు వల్లనే చాలా రోగాలు నయమవుతాయండి. మనకు తీపిగా ఉన్న మాటలు ఎప్పటికైనా చెడు చేస్తాయండి. కఠినంగా ఉండే మాటలే మనకు మంచి చేస్తాయండి. ఇది కూడా అంతే అండి. కూరగాయ రూపంలోనే మనకు తెలుస్తుంది. జీవితం కూడా అంతేనండి. కష్టాలు పడితేనే మనకు జీవితం అనేది తెలుస్తుంది. ఇవల్ల ఎందుకు చెప్తున్నానంటే కాకరకాయ గురించి అయితే చెప్తున్నానండి. నేను కాకరకాయ తినడం వల్ల మంచి ఉన్నాయండి. కాకరకాయలో పోషక విలువలు చాలా ఉన్నాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ముందుగా అయితే కాకరకాయ పైన ఉన్నంటే ఈ పొట్టు నల్ల గీక్కొని నీట్గా కడిగి మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే పొట్టు నల్ల గీకాను చూడండి. పొట్టు గీకినేటివి రెండు చూడండి, పక్క పక్కనే ఉన్నాయి కదా. తర్వాత అయితే అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఇవిడైతే మిస్ అయింది. తర్వాత ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని మనం కట్ చేసినటువంటి కాకరకాయ ఉందని దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇవేమి వేయకూడదు, తాలింపు గింజలు ఏమి వేయలేదండి. నేను ఇలా ఫ్రై చేసుకున్నాను చూడండి. మొత్తాన్ని అయితే నూనె వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టి మగ్గనివ్వాలండి. దీన్ని కొద్దిసేపు మగ్గనిస్తే కొద్దిగా మెత్తబడతాయండి. మెత్తబడిన తర్వాత మనం మళ్ళీ మూత తీసిన తర్వాత అయితే ఉప్పు వేసుకోండి. ముందే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకోవడం వల్ల కూరకు తగినంత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కు తగినంత మీరు ఎంత తింటే అంత వేసుకోండి. తర్వాత అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు, టమోటా పండ్లు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే నేను కట్ చేసి వీడియోలు ఏం పెట్టలేదు, లెంతీ అవుతుందని. తర్వాత అయితే చూడండి ఎట్లా. తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కలబెడుతున్నానండి. అంతా కలియబెట్టాలి చూడండి. ప్రతి కూరలో పసుపు వేస్తాం కదండి. పసుపు యాంటీబయాటిక్ అండి. మనం గడపకు కూడా రాస్తాం. గడపకు రాయడం వల్ల ఎటువంటి పురుగులు అనేది రావండి ఇంట్లోకి. తర్వాత ఆనియన్స్ కూడా వేసాం చూడండి. ఆనియన్స్ వేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ టమోటా కూడా వేసాము. వెంటనే వేయలేదండి. నేను వీడియో లెంతీ అవుతుందని నేను చూపించడం లేదు. అవి మగ్గిన తర్వాత నేను టమాటా పండ్లు వేసాను. తర్వాత నేనైతే మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చాను. తర్వాత కారం పొడి వేసాము. ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసుకున్నాం కదా మనము. తర్వాత కారం పొడి వేసానండి. అసలు మనము కాకరకాయ ఫ్రై ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. కాకరకాయలు అనేది బాగా వేగాలండి. మాడినట్టు వేగిన తర్వాతనే వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు వేసుకోవాలి. అప్పుడు మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. నూనె సరిపోకుంటే కొద్దిగా నూనె వేసుకోండి. మేమైతే నూనె సరిపోలేదని కొద్దిగా అయితే వేసాను నేనైతే. మీ స్టైల్ ఎలా చేస్తారో నాకు కాకరకాయ కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పుడు ఇదే విధానం ఫాలో అవుతాను చేయడంలో. మా ఆయనకి నేను చేసిన కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటాడు. అందుకు నేను మంచిగానే చేశాను. నూనె సరిపోలేదని మళ్ళీ పోసుకున్నాను చూడండి. కాకరకాయ ఎలా తిన్నా మనకు ఆరోగ్యమేనండి. కాకరకాయ ఫ్రైగా తిన్నా, కర్రీ